Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the 23rd January current affairs అండి. సో మరి 23rd Jan 2025 కరెంట్ అఫైర్స్ అంటే నిన్నటి కరెంట్ అఫైర్స్. సో మరి మనం నిన్న కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఇది ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఓటర్స్ డే గురించి మనకి న్యూస్లో ఉంది. మరి నేషనల్ ఓటర్స్ డే అసలు ఏంటి? ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో, దాన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగిందనేది చూస్తే, మనం 25th జాన్వరి అక్రాస్ ఇండియా నేషనల్ ఓటర్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని ఎప్పుడు ఫౌండేషన్ డే ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా మనం చూసుకోవచ్చండి. దిస్ ఈస్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ఇండియా. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1950s జనవరి 25th. ఓకే. అండ్ ఇంకోటి ఈ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకునేది 15th నేషనల్ ఓటర్స్ డే అండ్ విచ్ విల్ బి సెలబ్రేటెడ్ జనవరి 25th. అయితే ఇక్కడ మరి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏ రోజు, ఏ వారం, ఏ డే అని అడగరండి. దాని యొక్క థీమ్ ఏంటని అడుగుతారు. లాస్ట్ ఇయర్ పీవైక్యూలో కూడా అడిగారు ఇది. మీరు చూసుకోవచ్చు. ద థీమ్ ఆఫ్ నేషనల్ ఓటర్స్ డే 15th ఏంటి అని అంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. సో దిస్ ఈస్ ద థీమ్. రిమెంబర్ దిస్ థీమ్. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ కీ హైలైట్స్ ఆఫ్ ద నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డే యొక్క కీ హైలైట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎన్విడి అంటాం, నేషనల్ ఓటర్స్ డే. ఇది వచ్చేసి ఫౌండింగ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఎందుకు అని అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది డెమోక్రటిక్ సిస్టంలో అనేది తెలియజేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఓటర్ ఎన్రోల్మెంట్. ఇది ఏం చేస్తుంది అని అంటే ఓటర్ ఎన్రోల్మెంట్ ని ప్రమోట్ చేస్తుంది. ఎవరైతే యంగ్ పీపుల్ ఉంటారు కదా, యంగ్ వాళ్ళు అంటే ఎవరైతే ఓటర్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఓట్ కార్డ్ అనేది వాళ్ళు అప్లై చేయాలి అండ్ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాలనేది దీని మెయిన్ ఒపీనియన్ అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ, ఈపీఐసి అని అంటాం. అంటే ఎలక్టర్ ఫోటో మనకి ఐడి కార్డు ఉంటుంది కదండి, మనకి ఓటర్ కార్డు. సో న్యూ ఓటర్స్ కోసం ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనండి. పర్పస్ ఆఫ్ ద నేషనల్ ఓటర్ ఐడి తీసుకుంటే వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ అంటే దీని ప్రైమరీ గోల్ ఏంటంటే రైజింగ్ ద ఎలక్షన్ అవేర్నెస్, అందరికీ కూడా ఎలక్షన్ గురించి అవేర్నెస్ అనేది కల్పించడము. అండ్ ఎంకరేజింగ్ ద పార్టిసిపెంట్, అందరూ కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకునేలా చేయడం అనేది మేజర్ ఇంపార్టెంట్. ఓకేనా. మరి కొన్ని ఎంసీక్యూస్ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఎలక్షన్స్ ఆర్ మేనేజ్డ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఎలక్షన్ మేనేజ్ చేస్తుంది అని అంటే మనకి తీసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్, స్టేట్ లెజిస్లేటివ్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండి. మరి మనకి లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఎవరు చేస్తారు అనేది కూడా చూసుకోవాలి. లైక్ ఇప్పుడు మనకి పంచాయతీ రాజ్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ అది ఎవరు చేస్తారు అనేది ఎవరైనా కామెంట్లో పెట్టండి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఓటర్ ఐడి కార్డ్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ద సిటిజన్స్కి ఇది ఎలిజిబుల్ అవుతుంది. అండ్ ఎవరు ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ డెమోక్రటీ అంటే ఏంటనండి ఎలక్టెడ్ పీపుల్, ఎవరైతే ఎలక్టెడ్ రెస్పాన్సిబిలిటీస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో అది డెమోక్రటీ అండి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్, నేను సింపుల్గా చెప్పేస్తున్నా. నెక్స్ట్ మౌంట్ ఎబు తీసుకుంటే ఇది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వచ్చేసి మనం యాక్టివ్ స్ట్రాటో వల్కనో అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. మౌంట్ ఎబు ఇస్ అన్ యాక్టివ్ స్ట్రాటో వల్కనో. ఇట్ ఈస్ లొకేటెడ్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్. మరి ఎక్కడ ఉందంటే నార్త్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ హల్మహేరాలో ఉందండి. సో హల్మహేరా అనే ఐలాండ్లో ఈస్టర్న్ ఇండోనేషియా లొకేషన్ అనేది కూడా చూసుకోవాలి. ఈస్టర్న్ ఇండోనేషియాలో ఉంది. మరి మౌంట్ అబన్ తీసుకుంటే ఇది మనం ఎక్కడ ఉందో చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మరి దీని యొక్క హైట్ తీసుకుంటే 1325 మీటర్స్. ఎరప్షన్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ నోన్ ఫర్ ద ఫ్రీక్వెంట్ ఎరప్షన్, ఇంపార్టెంట్ అండి. అండ్ ఇట్ ఇన్వాల్వింగ్ ద లావా ఫ్లో అండ్ యాష్ ఫ్లామ్స్ ఇలాంటివి ఇందులో ఉండడం మనం చూడొచ్చు. జియోగ్రఫికల్ కంటెక్స్ట్లో తీసుకుంటే మళ్ళీ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇది ఇలా ఉంటుందని దీన్ని మన షేప్ కూడా చూడొచ్చు. అండ్ స్టాటో వల్కనో తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ స్టాటో వల్కనో అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాట్ అంటే కాంపోజిట్ వల్కనో అని అనడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ కీ ఫీచర్స్ తీసుకుంటే షేప్ అండ్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే స్టీప్ అండ్ సిమెట్రికల్ స్లోప్ స్ట్రక్చర్లో ఉండడం మనం చూడొచ్చు. లొకేషన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇందాక మనం లొకేషన్ ఎక్కడ చూసుకున్నాం, ఇండోనేషియా. అదే కాకుండా ఇంకెక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా మనం చూసుకోవాలండి. సబ్డక్షన్ జోన్స్లో ఇది ఉండడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అనడం కూడా జరుగుతుందండి. స్టాటో వల్కనోస్ ఏమంటాము అని అంటే ఇట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాం, ఇంపార్టెంట్ అండి. అండ్ విచ్ అరౌండ్ ద పసిఫిక్ ఓషన్ చుట్టూ ఉండడం జరుగుతుంది.
అండ్ ఎరప్షన్స్ తీసుకుంటే విస్కస్ లావా అనేది ఇక్కడ ఉండడము, అండ్ ఇట్ డస్ నాట్ ఫ్లో ఈజీగా ఫ్లో అనేది అవ్వదండి. నెక్స్ట్ కాంపోజిషన్ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ టిపికల్లీ మేడ్ ఆఫ్ లావా అండ్ ఫిరోక్లాస్టిక్ మెటీరియల్ తోటి ఇది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ సమ్మిట్ ఫీచర్స్, మరి దీని యొక్క ఫీచర్స్ తీసుకుంటే ఇది వచ్చేసి క్రేటర్ సమ్మిట్ అనండి విచ్ కంటైన్ ద సెంట్రల్ వెంట్ అండ్ మల్టిపుల్ వెంట్స్ నుంచి ఇది ఉండడం జరుగుతుంది. అంటే బయటికి రావడం కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ మానిటరింగ్, మరి దీని యొక్క మానిటరింగ్ ఎందుకు ఇంపార్టెన్స్ అని అంటే ఇట్ గివ్ ద ఫ్రీక్వెంట్ ఎరప్షన్స్. మనము దీనిలో ఫ్రీక్వెంట్ ఎరప్షన్ చూడొచ్చు. మౌంట్ ఎబు తీసుకుంటే ఇట్స్ క్లోజ్లీ మానిటరింగ్ బై జియోలాజికల్ ఏజెంట్స్ ద్వారా ఇది మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడు ఎరప్ట్ అవుతుందని కొంచెం మనకు మినిమం ఇన్ఫర్మేషన్ అనేది ముందే ఉండడం జరుగుతుంది అన్నట్టుగా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ తీసుకుంటే ఇది మనకి చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అనేది వన్ ఆఫ్ నాసాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ టెలిస్కోప్ రిమెంబర్. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ టు డిటెక్టింగ్ ఎక్స్రే ఎమిషన్స్ ని డిటెక్ట్ చేయడంలో ఇది డెడికేటెడ్ గా ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ అండ్ ఎనర్జెటిక్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద యూనివర్స్ లో ఉన్న ఎక్స్ట్రీమ్ ఎనర్జెటిక్ ఎన్వైరన్మెంట్ నుంచి వీటిని డిటెక్ట్ చేయడంలో ఇది తోడుగా ఉంటుంది, మతలబ్ ఇది డిటెక్ట్ చేస్తుంది. అండ్ అబౌట్ ద చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ తీసుకున్నప్పుడు ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 1919లో 23rd జూలై లాంచ్ చేయడం జరిగింది. అండ్ స్పేస్ షటిల్ కొలంబియా ఎక్కడ అనేది కూడా మనం చూసుకోవచ్చు. అండ్ దీని యొక్క మెయిన్ పర్పస్ తీసుకుంటే ఇది ఈ స్టడీ ఎక్స్రే ఏం చేస్తుందంటే ఇట్ ఈ స్టడీ ద ఎక్స్రే ఎమిషన్ స్టడీ చేస్తుంది ఫ్రమ్ ద ఫినామినా లైక్ ఎక్స్ప్లోడెడ్ స్టార్స్, గెలాక్సీ క్లస్టర్స్ అండ్ బ్లాక్ హోల్ ఎక్స్రే వీటన్నిటి నుంచి ఇది బ్లాక్ హోల్స్ నుంచి ఇది స్టడీ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్రే కాన్ పాస్ త్రూ ద ఎక్స్రేస్ అనేది తీసుకుంటే ఇట్ కాన్ పాస్ త్రూ ద ఎర్త్ అట్మాస్ఫియర్. దిస్ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఎక్స్రేస్ అనేవి ఎర్త్ అట్మాస్ఫియర్ గుండా పాస్ అవ్వవు. అండ్ ఇట్ చంద్ర నీడ్ టు బి స్పేస్ ఆపరేటర్ అనేది కావాలంటున్నారు. నెక్స్ట్ తీసుకుంటే ఆర్బిట్ తీసుకుంటే చంద్ర ఆర్బిట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అబౌట్, ఇక్కడ మనకి ఎంత ఇచ్చారనేది కూడా మనం చూసుకోవచ్చు అండి. 86,500 మైల్స్ అనేది మనం చూడొచ్చు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ నాసా గ్రేట్ అబ్జర్వేషన్స్ తీసుకుంటే చంద్ర ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ గ్రూప్ ఆఫ్ స్పేస్ టెలిస్కోప్ అండ్ ఇట్ ఇంక్లూడింగ్ ద హబల్ స్పేస్ టెలిస్కోప్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ space telescope and Compton Gamma Ray Observatory. These are the important things. And technological provisions తీసుకుంటే it is a world most powerful X-ray telescope అండి. రిమెంబర్ దిస్. మనం కంపేర్ చేసుకుంటే 8 times గ్రేటర్ దెన్ అని చెప్పొచ్చు. మరి దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఎవరు మేనేజ్ చేస్తారంటే మేనేజ్డ్ బై నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. ఓకే, నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. అండ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ఎవరు అని అంటే సైన్స్ మిషన్ డైరెక్టోరేట్. ఎక్కడ అండి ఇది నాసా హెడ్ క్వార్టర్లో ఉంటుంది. అండ్ రీసెంట్ డిస్కవరీ తీసుకున్నప్పుడు చంద్ర ఇన్ కొలాబరేషన్ విత్ ద జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఎవరితో కొలాబరేట్ అయిందంటే JWSTతో కొలాబరేషన్ అని మనం రీసెంట్ కాంట్రిబ్యూషన్లో రీసెంట్గా న్యూస్లో చూడొచ్చండి. సో ఇది ఎక్కడ డిస్కవర్ అవుతుందంటే డిస్కవరీ ఆఫ్ ద బిజారీ బ్లాక్ హోల్ దట్ కుడ్ న్యూ ఇన్సైట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బ్లాక్ హోల్స్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద చంద్ర. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని మనము ఇంపార్టెంట్ తీసుకుంటే ఎక్స్రే అబ్జర్వేటర్ తీసుకున్నప్పుడు వాట్ ఇస్ ద పర్పస్ అని అంటే ఇది ఏం చేస్తుంది చంద్ర ఎక్స్రే అనేది ఇట్ స్టడీ ద ఎక్స్రే ఎమిషన్స్ ని స్టడీ చేస్తుంది ఫ్రమ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ అండ్ ఎనర్జెటిక్ రీజన్స్ ఆఫ్ ద యూనివర్స్ లో ఉన్న ఎక్స్ట్రీమ్ హాట్ అండ్ ఎనర్జెటిక్ రీజన్ యొక్క ఎక్స్రే ఎమిషన్ ఇది స్టడీ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఇస్ అ వరల్డ్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ టెక్నాలజీ ఏది అని అంటే ఏరియల్ 1 అనేది ఫస్ట్ టెక్నాలజీ. అండ్ వాట్ ఈస్ ద నాసా మోస్ట్ ఫేమస్ స్పేస్ టెలిస్కోప్ తీసుకుంటే హబల్ స్పేస్ టెలిస్కోప్, ఇందాక మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ, AERA అంటాం, ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ. ఇదేంటి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ రెగ్యులేటరీ అనే దాని గురించి ఇది చూసుకుంటుంది, కంప్లీట్గా ఎంత ఛార్జెస్ ఉంటుంది ఏంటి అనే దాని మీద చూసుకుంటుంది. అయితే మరి ఇది వచ్చేసి మనకి స్టాట్యూటరీ బాడీ. ఓకేనా, మరి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఎలా అని అంటే ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 2008. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. మరి దీని ఫార్మేషన్ తీసుకుంటే రికమెండేషన్ అనేది ఎవరు అని అంటే నరేష్ చంద్ర.
నరేష్ చంద్ర కమిటీ. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రోడ్ మ్యాప్ ఫర్ వాట్ అంటే ఇండియా సివిల్ ఏవియేషన్ సెక్టార్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతే ఇంపార్టెంట్ మెయిన్గా తీసుకుంటే. దీని ఫంక్షన్స్ ఏంటంటే ఇండిపెండెంట్ రెగ్యులారిటీ అథారిటీ అనేది చూసుకుంటుంది. అండ్ టారిఫ్ రెగ్యులేషన్ తీసుకున్నప్పుడు మన ఛార్జెస్ని రెగ్యులేట్ చేయడము, యూజర్ డెవలప్మెంట్ ఫీ అనే దాన్ని చూసుకోవడము, ప్యాసింజర్ సర్వీసెస్ ఫీ అనేది అంటే మేజర్ ఎయిర్పోర్ట్లో చూసుకుంటుంది. మెయిన్గా దీని మెయిన్ ఏంటంటే మేజర్ ఎయిర్పోర్ట్లో చూసుకుంటుందండి. అదర్ ఎయిర్పోర్ట్లో తీసుకుంటే ఇక్కడ ఏఐ అనేది ఉంటుంది. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది చూసుకుంటుంది. ఓకే, దీని యొక్క ఆబ్జెక్టివ్ తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే క్రియేట్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. ఏ లెవెల్ నుంచి ఎలా వెళ్తాయి అనే దానికి. తర్వాత హెల్త్ కాంపిటీషన్ అమంగ్ ద ఎయిర్పోర్ట్స్ గురించి చూస్తుంది. తర్వాత ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు పెడుతున్నారు, ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి అనే దాని మీద. తర్వాత రెగ్యులేట్ ద ఏరోనాటికల్ సర్వీస్ టారిఫ్స్ని రెగ్యులేట్ చేస్తుంది. మరి కీ డెవలప్మెంట్ తీసుకుంటే మేజర్గా తీసుకుంటే మేజర్ ఎయిర్పోర్ట్ డెసిగ్నేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 2008 యాక్ట్ ప్రకారం ఇక్కడ అట్లీస్ట్ 15 lakhs అనేది ఇక్కడ మన మేజర్ ఎయిర్పోర్ట్స్ మీద తీసుకోవచ్చు. అయితే రీసెంట్గా 2019 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 35 lakhs అనేది ఇక్కడ యాన్యువల్ ప్యాసింజర్స్ మీద మనం చూడొచ్చండి. నెక్స్ట్ పిఏసి పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది రీసెంట్ డైరెక్టివ్ టు అయితే రీసెంట్గా మన న్యూస్ తీసుకుంటే పిఏసి పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది రీసెంట్ డైరెక్టివ్స్ టు ఏఆర్ఏ రీసెంట్ కొన్ని డైరెక్టివ్స్ అనేది ఇచ్చింది. అదేంటి అని అంటే చూడండి, పబ్లిక్ అకౌంట్ కమిటీ హ్యాస్ డైరెక్టెడ్ ఏఆర్ఏ టు ప్రొవైడ్ ద డీటెయిల్డ్ రిప్లై ఆన్ సెవరల్ ఆస్పెక్ట్ కన్సర్నింగ్ ద యూడిఎఫ్ యూజర్ డెవలప్మెంట్ ఫీ మీద డీటెయిల్స్ కంప్లీట్గా కావాలని అడగడం జరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ క్రైటీరియా ఫర్ క్యాలిక్యులేటింగ్, మరి ఎందుకు ఈ యూడిఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ ఎ మెథడాలజీ టు యూజ్ టు డిటర్మైన్ ద యూడిఎఫ్ అంటే యూడిఎఫ్ చార్జ్డ్ బై ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కోసం ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ రెవెన్యూ యూటిలైజేషన్స్ ఎలా ఉన్నాయి, టోటల్ రెవెన్యూ జనరేట్ ఎంత అవుతుంది అనే దాని మీద ఇది చూడడం జరుగుతుందనండి. ఓకేనా, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఫేర్ కాంపిటీషన్ అండ్ ప్రమోటింగ్ ద ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడం కోసం ఎయిర్పోర్ట్ రిలవెంట్గా. తర్వాత స్టార్గర్స్ డిజీజ్ గురించి తీసుకుంటే మనం రీసెంట్గా న్యూస్ చాలా డిజీజెస్ని చూస్తున్నాము. అయితే డిజీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ స్టార్గర్ డిజీజ్ అనేది కొంచెం మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే దీన్ని ఇంకో ఏమంటామని తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టార్గర్డ్ మక్యులర్ డీజెనరేషన్. ఓకే, డీజెనరేషన్ స్టార్గర్డ్ మక్యులర్ డీజనరేషన్ అని అంటాము. అయితే ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ జెనెటిక్ డిజార్డర్. రిమెంబర్ దిస్. మనము చాలాసార్లు జెనెటిక్ డిజార్డర్ వల్ల పేరెంట్స్ ప్రాబ్లమ్స్ పిల్లలకు వస్తాయని వింటుంటాం కదా. సో అలాగే ఇది ఒక జెనెటిక్ డిజార్డర్ అన్నట్టుగా. దట్ ప్రైమర్లీ ఎఫెక్ట్ అండ్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే విజన్, అంటే మన కంటి చూపు మీద ఎస్పెషల్గా సెంట్రల్ విజన్ మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఎక్కువ వచ్చేసి మనకి యంగ్ అడల్ట్ అండ్ చిల్డ్రన్స్లో మనం చూడొచ్చు. ఓకేనా, మరి ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ద మ్యూటేషన్ ఆఫ్ ABCA4 gene. Remember, this is important. Exam point of view అడుగుతారు. అండ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ వెరీ కీ రోల్ అని తీసుకుంటే ఇక్కడ రెటినా అబిలిటీ టు ప్రాసెస్ ద విటమిన్ ఏ ఇందులో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. మరి అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది తీసుకుంటే ఇక్కడ ఇది వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, దీని యొక్క సిమ్టమ్స్ ఏందనేది కూడా చూస్తే ఏమవుతుందంటే మనకి కంటి చూపు అనేది గ్రాడ్యువల్గా లాస్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా, దానివల్ల ఏమవుతుందంటే రీడింగ్ టైంలో, డ్రైవింగ్ టైంలో, డైలీ చేసే వర్క్లో మనము కొన్నింటిని రికగ్నైజ్ చేయడంలో ఇంపాక్ట్ అవుతాము. తర్వాత కలర్ బ్లైండ్నెస్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ గ్రే, బ్లాక్ అండ్ హజీ స్పాట్స్ అనేవి కెన్ డెవలప్ ద సెంట్రల్ యువర్ విజన్. మన కంటి రెటినమైన మనం బ్లాక్ డాట్స్ లాంటివి చూడొచ్చు. తర్వాత సెన్సిటివ్ టు ద లైట్స్ అన్నప్పుడు డిస్కంఫర్ట్, అంటే ఒక బ్రైట్నెస్ కనిపించినప్పుడు వాళ్ళు చూడలేకపోతారు అన్నట్టుగా. సో డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది అన్నట్టుగా సెన్సిటివ్ టు లైట్ అన్నప్పుడు. ఇటు చూడండి, పీపుల్ విత్ ఎవరైతే ఈ డిజీజ్ తో ఉన్నారో దే ఎక్స్పీరియన్స్ ద డిస్కంఫర్ట్ ఇన్ బ్రైట్ లైట్. ఓకే, బ్రైట్ లైట్కి వాళ్ళు డిస్కంఫర్ట్గా ఉంటారు. కలర్ బ్లైండ్నెస్ అనేది కూడా, అంటే కొంతమంది మనం చూడొచ్చు అన్ని కలర్లు వాళ్ళకి ఒకటేలా కనిపిస్తాయి అని అంటారు కదా. సో అలా. తర్వాత ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ఇది ర్యాపిడ్గా తీసుకున్నప్పుడు విజన్ లాస్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. అండ్ బోత్ ఐస్ మీద దీని యొక్క ఇంపాక్ట్ అనేది మనం చూడొచ్చు. అయితే ఇది ఎక్కువ తీసుకుంటే ప్రపంచంలో 8 నుంచి 10,000లో ఒక్కరికి మాత్రమే వస్తుందంట అండి. ఎక్కువ శాతం మేల్ పీపుల్కి వస్తుంది. ఏజ్ వచ్చేసి 6 to 20 years. ఓకేనా, ఇది మీకు అసలు ఈ డిజీజ్ అంటే ఏంటిది,
స్టార్గర్ డిసీజ్ అంటే ఏంటి అని అంటే ఇది ఏ విధంగా కాజ్ అవుతుందని సింపుల్గా మ్యూటేషన్ ఇన్ ద ABCA4 జీన్ మ్యూటేషన్ వల్ల కాజ్ అవుతుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, విజన్ లాస్ అనేది, సెంట్రల్ విజన్ లా అనేది ఉంటుంది. అండ్ ఎవరి మీద ఉంటుంది ఏంటి మనం జస్ట్ చూసుకోవచ్చు. జెనోథెరపీ, జెన్ ఎడిటింగ్ అనేది మనము ఇప్పుడు రీసెర్చెస్లో చూడొచ్చు. అంటే దీనికోసం ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకోవచ్చు అండి. దిస్ ఈజ్ అయితే జెనోథెరపీ, జెన్ ఎడిటింగ్ అనేది ఒక థెరపీ అన్నట్టుగా. దీన్ని ఈ ఏదైతే ఉంది కదా మనకి ఇప్పుడు ఇంపాక్ట్ అవుతుంది కదా, ఇంపాక్ట్ని తగ్గించడంలో ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా, యూజ్ అయ్యేలాగా అండ్ విజన్ లాస్ అవ్వకుండా పేషెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ తర్వాత దాన్ని స్లో చేయడం, ఆ ప్రాసెస్ని స్లో చేయడంలో వీళ్ళు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ చూసుకోవాలండి ఒకసారి. ఓకేనా, లో విజన్ యాడ్స్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే అంటే మన విజన్ అనేది చూపు అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, అది ఎందుకు మెయిన్ అనేది, తర్వాత క్లినికల్ ట్రయల్స్ అనేది దీని మీద ఉన్నవి, నేషనల్ సప్లిమెంట్స్ అనేవి ఏమున్నవి అనేది ఒకసారి మనం జస్ట్ చూసుకోవాలి. సో ఇదంతా స్టెమ్ సెల్ థెరపీ, ఇవన్నీ ఏంటంటే ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ తర్వాత రీసెంట్ రీసెర్చ్ తీసుకున్నా కూడా మనం న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఇవన్నీ ఏంటంటే దీని యొక్క ఇంపాక్ట్ని తగ్గించడం కోసం వర్క్ చేస్తున్నాయి అన్నట్టుగా. ఓకేనా, చూడండి, జెనోథెరపీ అడ్వాన్స్మెంట్ తీసుకున్నప్పుడు రీసెర్చర్స్ హ్యావ్ మేడ్ ద సిగ్నిఫికెంట్ ట్రైడ్స్ డెవలప్మెంట్ జెనీ ఎడిటింగ్ టెక్నిక్స్ అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని CRISPR, ఓకే, CRISPR బేస్డ్ టెక్నాలజీ. ఓకే, మరి ఇది ఎందుకు అని అంటే ద పొటెన్షియల్ టు ఫిక్స్ ద అండర్లయింగ్ ద జెనెటిక్ మ్యూటేషన్ ఇన్ ABCA4 జెనే మ్యూటేషన్ ని ఇది ఫిక్స్ చేస్తుంది. అండ్ జెనే ఎడిటింగ్ టెక్నిక్ అనేది తీసుకుంటే ఇట్ ప్రివెంట్ చేస్తుంది ఆర్ రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా, అకాంప్లిష్మెంట్ ఆఫ్ ద లిపో ఫోకస్ ఇన్ ద రెటినా మీద పడే ఆ ఇంపాక్ట్ని డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎవర్ కెమికల్స్. మరి ఫర్ ఎవర్ కెమికల్స్ అంటే ఏంటి అండ్ ఈ PFAS అంటే ఏంటి, PFASని ఫర్ ఎవర్ కెమికల్స్ని మనం PFAS అని అంటాం కూడా. సో ఫర్ ఎవర్ కెమికల్స్ అంటే అసలు ఏంటి అనేది తీసుకుంటే మనము అసలు ఫర్ ఎవర్ అంటే ఏంటి, జనరల్గా ఎప్పుడు ఉండిపోతాయి కదా, మరి అసలు ఏంటి అనేది చూద్దాం. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ సింథటిక్ కెమికల్స్. ఓకే, ఇది ఒక సింగిల్ కెమికల్ కాదు, గ్రూప్ ఆఫ్ సింథటిక్ కెమికల్స్ అండ్ దట్ ఈస్ ఏ నోటరియస్ ఫర్ దేర్ పర్సిస్టెన్స్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ హ్యూమన్ బాడీ. ఎక్కడ ఉంటాయండి, ఎక్కువ ఎన్వైర్న్మెంట్లో, హ్యూమన్ బాడీలో ఉండడం జరుగుతుంది. వీటి నిక్ నేమే ఫర్ ఎవర్ కెమికల్స్ అని అనడం జరుగుతుంది. సో మరి ఫర్ ఎవర్ కెమికల్స్ అంటే అసలు ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ మ్యాన్ మేడ్ కెమికల్స్. ఓకే, PFAS అన్న ఫర్ ఎవర్ కెమికల్స్ అన్న ఒకటే. అండ్ దట్ ఈస్ అ టాక్సిక్ ఆర్ హజార్డియస్ అంటే అవి హాని కలిగిస్తాయి అండ్ చాలా డేంజరస్ ఫర్ ద ఎవరికంటే మరి హ్యూమన్ హెల్త్కి అండ్ ఎన్వైర్న్మెంట్కి. ఓకేనా, అండ్ దెర్ ఇస్ ఏ యూనిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది దానిలో. దట్ ఏం చేస్తుందంటే రెసిస్ట్ టు వాటర్, హీట్, ఆయిల్ వీటిని రెసిస్ట్ చేస్తుంది. అండ్ మరి వాటిని ఎందుకు మనం ఫర్ ఎవర్ కెమికల్స్ అంటున్నాము అని అంటే బికాస్ ఆఫ్ దేర్ పర్సిస్టెన్సీ అండ్ దే డు నాట్ బ్రేక్ డౌన్ న్యాచురల్లీ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ రిమైన్ ఇన్ ద సాయిల్ అండ్ వాటర్. భూమిలో, నీళ్ళలో, నీటిలో అవి అంటే స్పాయిల్ అయిపోయి మట్టిలో కరిగిపోవడం, నీళ్ళలో కరిగిపోవడం అంత ఈజీగా జరగదు. సో అందుకే అంటే అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో అందుకే వాటిని మనం ఫర్ ఎవర్ అని అనడం జరుగుతుంది. ఇట్స్ టేక్స్ లాంగర్ టైమ్ టు డికేడ్. ఓకేనా, అంటే చాలా చాలా సంవత్సరాలు పడుతుంది. సో అందుకే అలా అనడం జరుగుతుంది. తర్వాత దీన్ని స్టాక్హోమ్ కన్వెన్షన్ లోకి యాడ్ చేయడం జరిగిందండి. మరి స్టాక్హోమ్ కన్వెన్షన్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? స్టాక్హోమ్ కన్వెన్షన్ అంటే అయితే ఈ మన ఫర్ ఎవర్ కెమికల్స్ ని స్టాక్హోమ్ కన్వెన్షన్ లోకి పెట్టడం జరిగింది లిస్ట్ లో. ఇది వచ్చేసి ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ. ఎందుకు అని అంటే ఒప్పందం అన్నట్టుగా, ఏదైతే దీన్ని ఎలిమినేటింగ్ అండ్ రిస్ట్రిక్టింగ్ ద కెమికల్స్. ఇది ఏం చేస్తుందండి, స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది కెమికల్స్ ని ఎలిమినేట్ చేయడము లేదా రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా. సో అందుకనే దీన్ని ఇందులో పెట్టడం జరిగింది. ఎలిమినేటింగ్ అండ్ రిస్ట్రిక్టింగ్ ద కెమికల్ హార్మ్ఫుల్ టు ద యూజ్, ఎవరికైతే హ్యూమన్ కానీ ఎన్వైరన్మెంట్కి హార్మ్ఫుల్ అన్నప్పుడు ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క అప్లికేషన్ తీసుకుంటే వైడ్ రేంజ్ ప్రోడక్ట్లో మనం చూడొచ్చు. కాస్మెటిక్లో కానీ, నాన్ స్టిక్ కుక్ వేర్స్ ఉంటాయి కదా, నాన్ స్టిక్ ప్యాన్స్, వాటర్ రిపెలెంట్, ఫైర్ ఫైటింగ్ ఫార్మ్స్, ఎయిర్ క్రాఫ్ట్, ఇలా చాలా రకాలుగా మనం చూడొచ్చండి. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తీసుకుంటే ఇవి మరి సిరీస్ ఆఫ్ హ్యూమన్ హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయంటే ఇట్ ఈస్ డిక్రీజ్డ్ ద ఫెర్టిలిటీ అనేది తగ్గుతుంది, డెవలప్మెంట్ ఎఫెక్ట్ అనేది చిల్డ్రన్స్లో తగ్గుతుంది, డిస్క్రిప్షన్ ఆఫ్ ద హార్మోన్స్ అనేది డిస్క్రిప్షన్ అవుతుంది, ఇంక్రీజింగ్ ద ఇక్కడ మనకి
కొలెస్ట్రాల్ లెవెల్ అనేది కూడా పెరుగుతుంది. రిస్క్ ఆఫ్ సర్టెన్ క్యాన్సర్స్ కూడా ఇది ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు. లివర్ డ్యామేజ్ ఇది కూడా మనం చూడొచ్చు. తర్వాత లేటెస్ట్ న్యూస్‌లో తీసుకుంటే యూరోపియన్ కమిషన్ అనేది ఏం చేసిందంటే దీన్ని బ్యాన్ చేయాలని చూస్తుందన్నట్టుగా. సో, ప్రపోజ్ టు బ్యాన్ అందుకే ఇది మనకి రీసెంట్‌గా న్యూస్‌లో ఉందండి. ఎందులో అనంటే కన్స్యూమర్ ప్రొడక్ట్‌లో. ఓకే. సో, ఫరెవర్ కెమికల్స్ అని ఎందుకంటాము అనంటే టాక్సిక్ మ్యాన్ మేడ్ కెమికల్స్. ఇట్ ఈస్ డేంజరస్ ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ఓకే. మరి కెన్ వి రిమూవ్ అని అన్నప్పుడు కొన్నింటిని మాత్రం మనం రిమూవ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం ఇందాక చూసుకున్నాము. ఏమేమి ఉన్నాయనేది. ఓకేనా? నెక్స్ట్ స్పాటెడ్ హైనా. స్పాటెడ్ హైనా అనంటే ఇది మనకి ఎన్విరాన్మెంట్‌లో ఉంటుందండి. హైనా అంటే దీన్ని స్పాటెడ్ హైనా అంటే మనకి చుక్కలు, 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 చుక్కలు ఉంది కదా! సో, డాట్, డాట్, డాట్. సో, స్పాటెడ్ హైనా అనేది మనం తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ లాఫింగ్ హైనా అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. మరి ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఏంటి అనేది తీసుకుంటే ఇట్ ఈస్ ఏ ఫెసిలిటేటింగ్ అండ్ ఇంటెలిజెంట్ కార్నివర్స్ అనిమల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అబండెంట్ అండ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ కార్నివర్స్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో మనం వీటిని చూడొచ్చండి. రీసెంట్‌గా మనకి ఇక్కడ తీసుకుంటే ఈజిప్టియన్ రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ ద స్పాటెడ్ హైనాస్ కనుక్కోవడం జరిగింది. ఎక్కడ అంటే సదరన్ ఈజిప్ట్‌లో కనుక్కున్నారు. ఎప్పుడు? ఆఫ్టర్ 5000 ఇయర్స్ గ్యాప్ తర్వాత అని చెప్తున్నారు. సో, దట్స్ వై ఇట్ ఈస్ హైలైటెడ్ ఇన్ న్యూస్. అండ్ దీని అపియరెన్సెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే చూడండి. కలర్ కోడ్ తీసుకుంటే ఇదొక సాయిల్ మన ఇసుక కలర్‌లో ఉంటుంది కదా! సారీ శాండీ. ఓకే. శాండీ, యెల్లోషిప్ అండ్ గ్రే కోట్ కలర్ అనేది మనం చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ బ్లాక్ అండ్ డార్క్ బ్రౌన్ స్పాట్స్ అనేది మనం చూడొచ్చండి దీని మీద. అండ్ చూడ్డానికి ఒక సైడ్ నుంచి చూస్తే డాగ్ లాగా, ఒక సైడ్ నుంచి చూస్తే క్యాట్ లాగా ఉంటుంది. ఇస్ క్లోజ్ రిలేటెడ్ టు ద క్యాట్ అండ్ డాగ్ ఇన్ అపియరెన్సెస్. ఓకే. అండ్ ఫీమేల్ తీసుకుంటే స్లైట్‌లీ లార్జర్ దెన్ ద మేల్ కంటే కొద్దిగా లార్జర్ ఉంటాయంటారు. అండ్ మరి ఇదంతా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి. ఇది ఎక్కడ ఉంటాయనేది తీసుకుంటే ఓపెన్ డ్రై ఎన్విరాన్మెంట్‌లో ఉంటాయి. సెమీ డెజర్ట్ రీజియన్, సవన్నాస్ అండ్ బుష్ ఏరియాస్‌లో మనం చూడొచ్చు. మౌంటైన్ ఫారెస్ట్‌లో. అండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే సబ్ సహారా ఫారెస్ట్‌లో మనం చూడొచ్చండి. వెస్ట్ ఆఫ్రికా నుంచి ఈస్ట్ ఆఫ్రికా వరకు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా? మరి కన్జర్వేషన్ స్టేటస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే లీస్ట్ కన్సర్న్ ఆన్ ఐయూసీఎన్ రెడ్ లిస్ట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ చిన్నర్ ట్రీ. మరి చిన్నర్ ట్రీ అంటే ఏంటి అనంటే మనం కాశ్మీర్‌లో చూడొచ్చండి. ఈ చిన్న ట్రీ అనేది మనము కాశ్మీర్ ఇప్పుడు ఇంత అందంగా కనిపిస్తుంది అనంటే కాశ్మీర్ వ్యాలీ బికాస్ ఆఫ్ ద చిన్న ట్రీస్. మరి చిన్న ట్రీ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. చిన్న ట్రీ తీసుకుంటే అది ఎలా ఉందో చూడండి ఫస్ట్. సో, చూడండి ఎంత అందంగా ఉంది. చూస్తే సో, చిన్న ట్రీ తీసుకుంటే చూద్దాం ఇప్పుడు చిన్న ట్రీ ఇదొచ్చేసి మనకి ఏ మెజెస్టిక్ అండ్ ఐకానిక్ ట్రీ అని అనడం జరుగుతుంది. ఇట్ రిఫర్డ్ ద ఈస్టర్న్ ప్లేన్ ట్రీ అని కూడా అనడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ సింబల్ ఆఫ్ హెరిటేజ్ ఇన్ కాశ్మీర్. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ రీసెంట్‌లీ మనం తీసుకున్నప్పుడు ఎఫెక్ట్ హాస్ బీన్ మేడ్ టు జియో ట్యాగ్. రిమెంబర్ దిస్. జియో ట్యాగ్ అండ్ ఈక్విప్ దీస్ ట్రీస్ విత్ ద క్యూఆర్ కోడ్స్ తోటి వీటిని పెట్టడం జరిగింది. ఎందుకనంటే డిజిటల్ ప్రొటెక్షన్ కోసం. ఓకే. సో, దిస్ పాయింట్ ఇంపార్టెంట్ కంప్లీట్‌లీ. జియో ట్యాగ్ అనేది మనం చూడొచ్చు. సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే ప్లాటినస్ ఓరియంటల్ అంటాము. అండ్ చిన్న ట్రీని మనం ఇంకోటి ఏమంటామంటే ఓరియంటల్ ప్లేన్ ట్రీ ఇన్ ఇంగ్లీష్‌లో అనడం జరుగుతుంది. ఓకే. మరి ఇది దేనికి ఫేమస్ అని తీసుకుంటే ఇదొచ్చేసి లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. 700 ఇయర్స్ అండ్ దీని యొక్క లీవ్స్ తీసుకున్నప్పుడు బ్రాడ్ అండ్ పాల్మెట్ లీవ్స్ అనేది మనం చూడొచ్చు. టర్న్ బ్రైట్ రెడ్ ఆటమ్ టైమ్‌లో బ్రైట్ రెడ్ కలర్‌లోకి రావడం జరుగుతుంది. అందుకే కాశ్మీర్ వ్యాలీ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఓకేనా? సో, అందుకే చూడండి ఎంత ఇట్లా బ్రైట్ రెడ్ కలర్‌లో రావడం చాలా అందాన్నయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ మనము కల్చరల్‌గా గూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? చిన్న ట్రీని ఇంగ్లీష్‌లో ఏమంటామనంటే ఇక్కడ మనం ఇందాక చూసుకున్న ఈస్టర్న్ ప్లేన్ ట్రీ అని అనడం జరుగుతుంది. ఓరియంటల్ ప్లేన్ ట్రీ అంటాము. చిన్న ట్రీస్ ఎందుకు ఫేమస్ అనంటే ఇట్స్ ఏ ప్రైడ్ ఆఫ్ కాశ్మీర్ అనడం జరుగుతుందండి. అండ్ బెనిఫిట్స్ ఏంటి అనంటే ఈ బార్క్ ఆఫ్ చిన్న ట్రీ తీసుకుంటే యాంటీ హెరమాటిక్ అండ్ యాంటీ స్కో సారీ యాంటీ స్కోర్బిక్ ప్రాపర్టీస్‌లో వీటిని యూజ్ చేశారు. విచ్ మీన్స్ దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ట్రెడిషనల్ మెడిసిన్. సింపుల్‌గా తీసుకుంటే ఎక్కడ అంటాం ట్రెడిషనల్ మెడిసిన్‌లో ట్రీట్మెంట్ వాటిలో మనం యూజ్ చేస్తాం. పెయిన్ కిల్లర్ టైమ్ లైక్ పెయిన్ కిల్లర్ లాగా అన్నట్టుగా. లైఫ్ స్పాన్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి చిన్న ట్రీని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారని అడిగారు. ఇక్కడ హూ ఇంట్రొడ్యూస్ ద చిన్న ట్రీ అని అంటే ఇట్ ఈస్ బిలీవ్డ్ ఇన్ ద చూడండి ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బీన్ బ్రాట్ ద కాశ్మీర్ వ్యాలీ బై ఇస్లామిక్ ప్రీచర్స్ అని చెప్పడం అయితే జరుగుతుందండి. కన్జర్వేషన్ ఎఫెక్ట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది జస్ట్ చూసుకోవచ్చు. అంటే చిన్న ట్రీ తీసుకుంటే ఏం లేదండి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్ అనేవి మనం కూడా చూడొచ్చు. జియో ట్యాగింగ్ అనేది మనం చూడొచ్చు. అండ్ యూజ్ ఆఫ్ క్యూఆర్ కోడ్స్ హాస్ బీన్ ఇంట్రొడ్యూస్డ్. ఎందుకు అనంటే ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్ నుంచి కాపాడుకోవడం కోసం.
ఓకేనా. తర్వాత మన్నన్ కమ్యూనిటీ అనేది ఇదేందంటే ఇది ఒక ట్రైబ్ అన్నట్టుగా. సో, మరి ఈ ట్రైబ్ తీసుకుంటే మనము కింగ్‌డమ్ అని పెట్టుకున్న టైప్‌లో సౌత్ ఇండియన్ కింగ్‌డమ్‌లో ఇదొక్క ట్రైబ్ మాత్రమే మనం ఓన్లీ కింగ్‌డమ్ కింగ్‌షిప్ అని మనం ఇక్కడ చెప్పొచ్చన్నట్టు. అయితే ఇక్కడ చూడండి మన్నర్ కమ్యూనిటీ అనేది ఇట్స్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్‌టీ అన్నట్టుగా. షెడ్యూల్డ్ ట్రైబ్ కేరళలో ఉంది. ఇట్ ఈస్ ఏ యూనిక్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఉందండి. ఓన్లీ ట్రైబల్ కింగ్‌షిప్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే. రీసెంట్‌గా తీసుకుంటే రమన్ రాజమన్ కింగ్ ఆఫ్ మన్నన్ కమ్యూనిటీ మేడ్ హెడ్‌లైన్స్ ఇన్ ద ఓన్లీ ట్రైబల్ కింగ్ ఫ్రమ్ కేరళ టు పార్టిసిపేట్ ఇన్ ద రిపబ్లిక్ డే. దిస్ ఈస్ ఇన్ ద న్యూస్. ఓకే. పరేడ్ ఇన్ ఢిల్లీ. సో, ఎందువల్లంటే వాళ్ళ రిచ్ ట్రెడిషనల్‌ని చూపించుకోవడం కోసం తను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇది మనకి న్యూస్‌లో ఉంది. మరి ఈ ట్రైబల్ గురించి మనం తీసుకుంటే వీళ్ళొచ్చేసి ఇదుక్కి డిస్ట్రిక్ట్ కేరళలో ఉంటారు 97%. బట్ వాళ్ళొచ్చేసి కేరళ వాళ్ళు కాదండి. దే ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద తమిళనాడు. ఓకే. నెక్స్ట్ వాళ్ళ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు తమిళ్ డైలెక్ట్ అనేది మనం చూడొచ్చు. రిలీజియన్ హిందూయిజం. ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ఉంటే చూసుకోండి. ఇది ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడైతే రూలర్స్ ఉంటారో వాళ్ళకైతే టైటిల్ రాజా మన్నన్ అని ఉండడం జరుగుతుంది. రాజా మన్నన్ అంటే కింగ్ అని అర్థం అండి. యూనిక్ కల్చరల్ ఆస్పెక్ట్ మనం చూడొచ్చు. అగ్రికల్చర్ తీసుకుంటే కోకోనట్ హార్వెస్టింగ్, కల్టివేటింగ్ ద హెర్బ్స్ అనేది మనం చూడొచ్చు. ఫెస్టివల్ తీసుకుంటే వాళ్ళ రేంజ్ ఆఫ్ ఫెస్టివల్స్ అనేది మనం తీసుకుంటే కలా ఓట్ కానీ, మీనోట్ కానీ ఇలా మనము ఇక్కడ చూడొచ్చు అన్నట్టుగా. మిత్తుమనన్ ఇలా వాళ్ళ స్పెషల్ ఫెస్టివల్స్ మనం చూడొచ్చండి. సో, మరిక్కడ మన్నకుత్తు అనేంటి తీసుకుంటే ఇట్ ఈస్ ఏ యూనిక్ రిచువల్ అనేది మనం చెప్పొచ్చండి. ఇట్ ఈస్ ఏ ఆర్ట్ ఫార్మ్ పెర్ఫార్మ్డ్ మెయిన్‌లీ డ్యూరింగ్ ద వర్షిప్ టైమ్‌లో గాని, హార్వెస్టింగ్ టైమ్‌లో గాని, వెడ్డింగ్ టైమ్‌లో గాని వీళ్ళు దీన్ని పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. హిస్టారికల్‌గా మనం చూసుకుంటే ఇది ఎప్పటినుంచి ఉంది మనం చెప్పాం కదా! సౌత్ ఇండియాలో తమిళనాడులో స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఛాలెంజెస్ తీసుకుంటే ఇక్కడ మైగ్రేషన్ అనేది ఆపేయడం జరిగింది. ఎందుకనంటే ఫారెస్ట్‌ని ఇంతకుముందు ఎలా అంటే ఫారెస్ట్ వాళ్ళు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయి మైగ్రేట్ అవుతూ మళ్ళీ వాళ్ళు ఇంకొకటి వ్యవసాయం చేసుకునేవాళ్ళు కదా! ఇప్పుడు అది తీసేసారు. అదొకటి చూసుకోండి. తర్వాత స్మాలెస్ట్ ట్రైబ్ ఇన్ కేరళ తీసుకుంటే కొచువెలన్. ఓకే. విచ్ ట్రైబ్ ఈస్ ద మోస్ట్ న్యూమరియస్ ఇన్ కేరళలో ఎక్కువ తీసుకుంటే పనియార్ ట్రైబ్. అండ్ విచ్ ట్రైబ్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ఇండియా తీసుకుంటే బీలు. అండ్ ఆర్ ఆదివాస్ హిందూసా అని అంటే మెనీ ఆదివాస్ గ్రూప్స్ తీసుకుంటే మనము ఇంక్లూడింగ్ ద మనాన్ కమ్యూనిటీ తీసుకున్నా కూడా హిందూస్ అని చెప్పొచ్చు. అయితే అండ్ ఇట్ హ్యావ్ బిన్ రికగ్నైజ్డ్ ద పీపుల్ పార్టిసిపేట్ ఇన్ హిందూ రిలీజియస్ అండర్ ద సివిల్ రైట్స్ యాక్ట్ 1950 కింద మనం ఇక్కడ చూడొచ్చండి. అండ్ లాస్ట్ వన్ సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై. అయితే సుకన్య సమృద్ధి యోజన తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేటీ బచావో బేటీ పడావో స్కీమ్‌లో ఒక పార్ట్‌గా దీన్ని తీసుకురావడం జరిగింది. ద క్యాంపెయిన్ అనేది ఎప్పుడు జరిగింది అనంటే జనవరి 22, 2015లో దీని యొక్క క్యాంపెయినింగ్ జరిగింది. సో, మరి క్యాంపెయిన్ జరిగిన టైంలో మరి ఎందుకు ఇదేంటి అనేది తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఎంకరేజింగ్ ద పేరెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకు అనంటే టు సేవ్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ దేర్ గర్ల్ చైల్డ్. మనీ సేవ్ చేసుకోమని చెప్తుంది. ఎవరైతే ఆ అమ్మాయి పుడతారు కదా! ఆ అమ్మాయి యొక్క చదువుకి, వాళ్ళ మ్యారేజ్‌కి మనీ అనేది సేవ్ చేసుకోవడం కోసం ఈ స్కీమ్ వచ్చింది. మరి దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అనంటే పేరెంట్స్. ఓకేనా. ఓపెన్డ్ బై ఎవరు ఓపెన్ చేస్తారంటే పేరెంట్స్ ఆర్ లీగల్ గార్డియన్ ఎవరైతే ఉంటారో అమ్మాయికి వాళ్ళు ఓపెన్ చేస్తారు. షీ బిలో 10 ఇయర్స్ ఏజ్. అప్పుడు తనకు 10 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్నప్పుడు. ఓన్లీ 1 అకౌంట్ కెన్ బి ఓపెన్డ్ ఫర్ 1 గర్ల్. ఒక అకౌంట్ ఒక గర్ల్‌కి మాత్రం ఒక అకౌంట్ ఉంటుంది. ఫ్యామిలీ కెన్ ఓపెన్ 2 మోర్. ఫ్యామిలీ వాళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకే. నేనంటే మళ్ళీ అప్ టు 2. ఓకే. అండ్ డిపాజిట్ లిమిట్స్ తీసుకుంటే రూ. 250 నుంచి మాక్సిమం 1.5 రూపీస్ వరకు 1.5 లాక్స్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ తీసుకుంటే విత్ సబ్సిక్వెంట్ డిపాజిట్స్ మేడ్ ఇన్ మల్టిపుల్ హండ్రెడ్స్ అనేది మనం చేసుకోవచ్చండి. దెర్ ఇస్ ఎ నో లిమిట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ విత్ ఇన్ ఏ ఇయర్ అని చెప్తున్నారు. టెన్యూర్ తీసుకుంటే 21 ఇయర్స్. ఒకవేళ ఇక్కడ అయితే మరి ఈ డిపాజిట్స్ కూడా మనం ఎప్పుడు వరకు వేయాలంటే ఫస్ట్ 15 ఇయర్ వరకు వేస్తే తర్వాత దాని ఇంట్రెస్ట్ అనేది వస్తూ అది మల్టిపుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ క్వార్టర్‌కి దాని ఇంట్రెస్ట్ రేట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా. అండ్ విత్‌డ్రావల్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనంటే ఫస్ట్ ఆఫ్టర్ ఏ గర్ల్ చైల్డ్ 18 సంవత్సరాలు దాటిన తర్వాత లేదంటే 10థ్ స్టాండర్డ్ కంప్లీట్ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం 50% తీసుకోవచ్చు. తర్వాత విత్‌డ్రావల్ చేసుకోవచ్చు. 100% మ్యారేజ్ పర్పస్‌లో తీసుకోవచ్చు. తర్వాత ప్రీ మెచ్యూర్ క్లోజర్ తీసుకుంటే డిపాజిటర్స్ ఒకవేళ ఏదన్నా డిపాజిటర్ ఎవరైనా ఒకవేళ డిపాజిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఒకవేళ చనిపోయారనుకోండి, లేదంటే లైఫ్ థ్రెటన్ టైంలో ఇక్కడ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకుంటే అమౌంట్ ఇక్కడ ఫ్రీ అనేది ఉంటుంది ట్యాక్స్ బెనిఫిట్స్‌లో. ఓకేనా. సో, ఇవి మనకి 23 జనవరి 2025 కరెంట్ అఫైర్స్ అండి. ఎడిటోరియల్ ఇంకా మనం ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. రిమైనింగ్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేసాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ పీడిఎఫ్ కావాలంటే మన వెబ్సైట్లో అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. సో ఎవరికన్నా తెలియకపోతే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి 9618